నమస్తే. ఏటీవీ హెల్త్కు స్వాగతం. కాలేయం మొండి అవయవం. కొంత భాగం దెబ్బతిన్నా తిరిగి కోలుకోగలదు. కాలేయం మన శరీరంలోని హానికరమైన వ్యర్థాలను తొలగించి మీ రక్తాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా శరీరంలో ముఖ్యమైన పోషకాలను తయారు చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. ఇంతటి కాలేయము కొన్నిసార్లు గట్టిపడవచ్చు. దీనిని వైద్య పరిభాషలో లివర్ సిరోసిస్ అంటారు. లివర్ సిరోసిస్ అనేది కాలేయం యొక్క దీర్ఘకాలిక సమస్య. ఇది ముఖ్యంగా హెపటైటిస్ వంటి కాలేయ సంబంధిత వ్యాధులు లేదా మద్యపానం వంటి వ్యసనముల వలన వస్తుంది. కాలేయం యొక్క మచ్చ కణజాలాలు లేదా ఫైబ్రోసిస్ క్రమక్రమంగా పెరిగి లివర్ సిరోసిస్కు దారితీస్తుంది. ఈ వ్యాధి కాలేయ ఫైబ్రోసిస్ యొక్క చివరి దశ. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీనికి రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. ఇందులో ఏర్పడిన మచ్చభాగం నెమ్మదిగా ఆరోగ్యంగా ఉన్న కణజాలానికి విస్తరిస్తుంది. క్రమంగా రక్త ప్రసరణకు అడ్డుతగులుతుంది. దీంతో కాలేయం చేయాల్సిన పనులు కష్టమవుతాయి. విషతుల్యాల వడపోత, పోషకాలు, మందుల విభజన, ప్రోటీన్ల తయారీ వంటి పనులన్నీ పడకేస్తాయి. చివరికి కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది. కాలేయం గట్టిపడే స్థితిలో లక్షణాలేంటి? అవి ఎలా తెలుసుకోవాలి అంటే, కాలేయం గట్టిపడుతున్నా మొదట్లో పెద్దగా లక్షణాలేమీ ఉండవు. సమస్య తీవ్రం అవుతున్న కొద్దీ త్వరగా అలసిపోవటం, ఆకలి తగ్గటం వంటివి మొదలవుతాయి. చర్మం పాలిపోవచ్చు, దురద పెట్టవచ్చు, కమిలిపోవచ్చు, మూత్రం ముదురు రంగులోకి మారవచ్చు. ఒంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉన్న ద్రవాలు పేరుకోవడం వల్ల కడుపు, కాళ్ళు ఉబ్బుతాయి. కొందరికి వికారం అనిపించవచ్చు. కొన్నిసార్లు మెదడు మొద్దుబారొచ్చు. మతిమరుపు ఆరంభం అవుతుంది. కాలేయం ఇలా పాడవటానికి కారణాలేంటి అంటే, కాలేయం గట్టిపడటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. వీటి గురించి తెలుసుకుంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అతిగా మద్యం తాగటం వల్ల కాలేయం ఉబ్బుతుంది. కాలేయానికి కొవ్వు పడుతుంది. ఇది చివరికి కాలేయం గట్టిపడటానికి దారితీస్తుంది. అయితే ఇది నెమ్మదిగా కొనసాగుతూ వచ్చేది కావటం వల్ల చాలామంది దీన్ని గుర్తించలేరు. కొందరు మద్యం తాగితే గుండెకు మంచిదని భావిస్తుంటారు. నిజానికి దీనితో వనగురే లాభాల కన్నా నష్టాలే ఎక్కువని గుర్తించాలి. మద్యం అలవాటు లేని వారు దీని జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ అలవాటు ఉంటే పరిమితికి మించకుండా చూసుకోవాలి. కొందరికి మద్యం అలవాటు లేకపోయినా కాలేయానికి కొవ్వు పట్టవచ్చు. దీనిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. దీనికి ఖచ్చితమైన కారణం ఏంటన్నది తెలియదు. కానీ అధిక బరువు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు కలవారికి వచ్చే అవకాశం ఎక్కువ. కొవ్వు కాలేయాన్ని దెబ్బతీయటం మొదలుపెట్టినప్పుడు బరువు తగ్గటం, అలసట, బలహీనత, చర్మం దురద, చర్మం కింద రక్తనాళాలు బలహీనమై ఉబ్బటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ 6 నెలలు ఉన్నా, అంతకన్నా ఎక్కువ కాలం కొనసాగినా దీర్ఘకాలంగా ఇన్ఫెక్షన్గా భావిస్తారు. ఇది కాలేయం గట్టిపడడానికి దారితీయవచ్చు. దీర్ఘకాల హెపటైటిస్కు ప్రధాన కారణం హెపటైటిస్ సి వైరస్, కొన్ని రకాల మందులు, బ్యాక్టీరియాలు, ఇతర వైరస్లు, అలాగే రోగనిరోధక శక్తి పొరపాటున మన శరీరం మీద దాడి చేయటం వంటివి దీనికి కారణాలు కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ గల వారితో అసురక్షిత శృంగారం జరపడం కూడా ఒక కారణం కావచ్చు. అలాగే మాదక ద్రవ్యాలు వాడేవారు ఒకరు సూదులు మరొకరు పొడుచుకోవడంలోనూ వ్యాపిస్తుంది. కాలేయం నుంచి పిత్తాశయానికి పైచే రసాన్ని తీసుకువెళ్లే నాళాల సమస్యలు కాలేయ జబ్బుకు దారితీయవచ్చు. ఈ నాళాలు సన్నబడినా, ఈ నాళాలలో అడ్డంకులు ఏర్పడినా కాలేయంలో పైచే రసం పేరుకుపోతుంది. దీంతో కాలేయం ఉబ్బి దెబ్బతినే ప్రమాదం ఉంది. కారణాన్ని బట్టి డాక్టర్లు దీనికి చికిత్స చేస్తారు. మందులతో లేదా చిన్న శస్త్రచికిత్సతో నాళాలను తెరుస్తారు. మన శరీరంలోని నొప్పులు తగ్గడానికి వాడే మెదట్రికేట్స్, క్షయ చికిత్సలో వాడే ఐసోనియాజిడ్ వంటి మందులు కాలేయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల యాంటీబయాటిక్స్, కొలెస్ట్రాల్ను తగ్గించే స్టాటిన్లు కూడా కాలేయానికి విఘాతం కలిగించవచ్చు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాడుతున్న మందుల గురించి వారికి పూర్తి సమాచారం ఇవ్వాలి. కొత్త మందులు వాడినప్పుడు అలసటగా అనిపించినా, వికారంగా ఉన్నా, శరీరం దురద పెడుతున్నా, మొత్తంగా ఏదో బాగాలేదని అనిపించినా వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాలి. కాలేయం దెబ్బతింటుందనే నిర్ధారణకి ఎలా వస్తాము అంటే, ఇప్పుడు చెప్పిన లక్షణాలను బట్టి డాక్టర్లు సమస్యను గుర్తిస్తారు. కాలేయ సామర్థ్య పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా కాలేయం గట్టిపడటాన్ని నిర్ధారిస్తారు. అవసరమైతే కాలేయం నుంచి చిన్న ముక్కను బయటికి తీసి పరీక్షిస్తారు. చికిత్స ఏమిటంటే, కాలేయంలో అప్పటికే పడిన మచ్చ భాగాన్ని నయం చేయడం అసాధ్యం. కానీ అది త్వరగా ముదరకుండా చూడవచ్చు, నిలువరించవచ్చు. మద్యం తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. బరువు తగ్గితే కాలేయంలో కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు, పైత్యరసనాళాల్లో అడ్డంకుల వంటి సమస్యలుంటే తగు మందులు ఇస్తారు. ఆయా కారణాలను తొలగిస్తే సమస్య ముదరకుండా చూసుకోవచ్చు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.